హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నళినికి రివాల్వర్ గురి పెట్టిన అభి మాటల ద్వారా నిజం తెలుసుకుని స్వరాకి దగ్గరైన బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ కోసం అభి అయితే వెతుకుతూ ఉంటాడు. ఎలాగైనా ఖచ్చితంగా బాబీ ఆ నళిని దగ్గరే ఉండుంటాడు. నేను నళిని దగ్గరికి వెళ్తే నా బాబీ నాకు దొరికే అవకాశం ఉంది అంటూ అభి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మరొక వైపు ఇక కైలాతో ఎక్కువ స్నేహంగా బాబీ ఉండడంతో అది చూసిన నళిని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఎప్పుడు చూసినా కైలా జపం చేస్తున్నాడు, ఇలా ఉంటే ఎప్పుడు ఇక కైలాతోనే ఉంటాను అంటాడు. ఇక్కడ పూర్తిగా నా కూతురు బిడ్డలా సొంతంగా ఉండాలి అంటే త్వరలోని కైలాని బయటికి పంపించేయాలి, లేకపోతే నా బాబీ నాకు దక్కడు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక బాబీ అయితే హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతాడు. ఇక బయటికి వస్తుంది నళిని. అమ్మని చూడ్డానికి వెళ్దాము అంటూ అనగానే సరే వెళ్దాం బాబీ పద అంటూ ఇక నళిని అయితే చెప్తుంది. రా కైలా వెళ్దాము అంటూ బాబీ అనగానే అదెక్కడికి, అది ఇంట్లోనే ఉంటుంది, నువ్వు నాతో పద అంటూ నళిని అయితే ఇక బాబీ చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక అలా జరిగేసరికి కైల అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. బాబీకి నాకు మధ్య దూరం పెరుగుతుంది అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ కూడా అనుకుంటూ ఉంటాడు, కైలా నీ దగ్గర ఉన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు, కానీ నా దగ్గరికి వచ్చిన తర్వాత నిన్ను అలా చూడలేకపోతున్నాను. డబ్బనే భేదం మన ఇద్దరి మధ్య కనిపిస్తుంది, అలా జరగడానికి వీల్లేదో. అవసరమైతే ఆస్తి అంతస్తులు అన్నీ వదిలేసి నీతోనే వచ్చేస్తాను కైలా, ఎప్పట్లాగే మనం దొరికిందే తింటూ ఆనందంగా ఉండొచ్చు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు బాబీ అయితే. ఇంతలో బాబీనైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది నళిని. ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మంచంపై పడున్న రోషినిని చూసి చాలా కుమిలిపోతూ ఉంటాడు బాబీ. అమ్మా, నేను బాబీని వచ్చానమ్మా, లేగమ్మా, అమ్మా లేగమ్మా అంటూ ఇక బాబీ అయితే ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు రోషినిని చూసి. ఇక బాబీ ఏడుపు విన్న రోషిని అయితే స్పృహలోకి వచ్చేస్తుంది. ఇక స్పృహలోకి రాగానే అది చూసిన నళిని అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. బాబీ, ఇదంతా నీ కారణంగానేరా, అమ్మ కోమాలోంచి బయటికి వచ్చింది, స్పృహలోకి వచ్చిందిరా, ఇక మనకి ఎలాంటి ఇబ్బంది లేదురా అంటూ ఇక నళిని అనగానే అవునమ్మమ్మ, అమ్మ స్పృహలోకి వచ్చేసింది, ఇక అమ్మ నన్ను ప్రేమగా చూసుకుంటుంది, ఇక ఎవరు కూడా నన్ను ఏమీ అనలేరు, ఏమీ చెయ్యలేరు, ఇక అమ్మ నేను కైలా ముగ్గురు ఆనందంగా ఉంటాము అంటూ అనగానే ఆ మాటకి ఇక నళినికి ఇంకా కోపం వస్తుంది. ఏంట్రా కైలా కైలా అంటున్నావు, కైలా నామజపం చేయడం మానే, అమ్మాయి వేరు మనం వేరు అంటూ ఇక చెప్తుంది నళిని అయితే. ఆ మాటకి బాబీకి అయితే కోపం వస్తుంది. ఇంతలో ఇక రోహిణి అయితే స్పృహలోకి వచ్చి ఇక బాబీతో అయితే మాట్లాడుతుంది. బాబీ కూడా ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు రోషినితో. నువ్వు ఎలా ఉన్నావమ్మా, ఆ రోజు నీకు ఏమైపోయిందో అని నేను చాలా భయపడ్డాను, నేను కూడా బూచోడ్ నుంచి తప్పించుకున్నానమ్మా, నన్ను కైలా అనే అమ్మాయి కాపాడింది అంటూ ఇక బాబీ చెప్పగానే ఆ మాటకి ఇక రోషిని అయితే నిన్ను కాపాడినందుకు అమ్మాయికి నా తరపున కృతజ్ఞతలు చెప్పు, నేను కోలుకున్న తర్వాత ఆ అమ్మాయిని కూడా నీకులాగే ప్రేమగా చూసుకుంటాను అంటూ రోషిని చెప్పగానే ఆ మాటకి బాబీ అయితే ఆనందపడుతూ ఉంటాడు. ఇక బాబీ అయితే సంతోషంగా బయట కూర్చుని ఉండగా ఇంతలో నళిని అయితే అడుగుతుంది, ఏంటే అమ్మాయిని కూడా ప్రేమగా చూసుకుంటాను అంటున్నావు, అసలే ఇప్పటికే బాబీ కైలా నామ జపం చేస్తున్నాడు, ఇంకా నువ్వు అలా గనుక చూస్తే మనల్ని కూడా పట్టించుకోడు, పూర్తిగా కైలావసం అయిపోతాడు అంటూ చెప్తూ ఉంటుంది నళిని అయితే. అమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు, వాడు నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు కదా, నా తర్వాతే వాడికి ఎవరైనా, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది రోషిని. ఇంతలో ఇక బాబీని అయితే ఇక తీసుకుని బయలుదేరుతుంది రోషిని.
రేపు ఉదయాన్నే వస్తాము, నువ్వు ఇంకా కోలుకోవాలి కదా, 2 రోజుల వరకు డిస్టర్బ్ చేయనని చెప్పారు, నిన్ను 2 రోజుల తర్వాత తీసుకువెళ్తాను అంటూ నళిని అయితే చెప్పి బాబీని తీసుకుని బయలుదేరుతుంది. ఇక బాబీ నళిని అయితే వెళ్ళేటప్పుడు అభి అయితే చూసేస్తాడు. నేను అనుకున్నది నిజమే, బాబీ ఆ నళిని దగ్గరే ఉన్నాడు, నేను ఇప్పుడే నా బాబుని తెచ్చుకోవాలి అంటూ ఇక వెనకాల వెళ్ళిపోతాడు అభి అయితే. ఇక బాబీని తీసుకుని నళిని అయితే లోపలికి వెళ్తుంది. ఇంతలో వెనకాలే అభి అయితే వచ్చి ఇక నళినికి రివాల్వర్ అయితే గురి పెడతాడు. నిజం చెప్పు, ఇప్పటికైనా నా బాబీని ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నావు, వాడికి ఏం మాయ మాటలు చెప్పావు, వాడు నన్ను ఎందుకు అసహించుకుంటున్నాడు అంటూ అనంగానే అసహించుకోవడానికి నువ్వే కారణం, నేను నీ గురించి ఏమీ చెప్పలేదు, నీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారో చెప్పు, స్వరాన్ని పెళ్లి చేసుకున్నావు, బాబీని కన్నావు, అంతే, స్వరాన్ని వదిలేశావు, స్వరాన్ని బాబీకి దూరం చేసి ఒక తల్లి బిడ్డని దూరం చేసి చాలా పాపం చేశావు, ఇప్పుడు నన్నేమో నిలదీస్తున్నావు, నేను పాపం చేసినట్టు నా మీద మాట్లాడుతున్నావు, నేను చేసింది తప్పు అయితే ఆ రోజు నువ్వు చేసింది కూడా తప్పే కదా, స్వర పురుట్లోనే బిడ్డను పోగొట్టుకుందన్నట్టు సృష్టించి ఆ బిడ్డను నువ్వు ఎత్తుకొచ్చేసి చాలా తప్పు చేశావు, తర్వాత అయినా ఊరుకున్నావా, బాబీ తన తల్లి ఎవరని అడిగితే నా కూతురు ఫోటో చూపించి తల్లని చెప్పావు, ఇప్పుడు రోషిని లేకుండా బాబీ ఉండలేడు, బాబీ లేకుండా రోషిని ఉండలేదు, వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడింది అంటే దానికి కారణం ఎవరు, నువ్వు కదా, నన్నెందుకు నిలదీస్తున్నావు, చేసిందంతా నువ్వు చేసి నిందలేమో మా పైన వేస్తున్నావా, అసలు స్వర ఎంతో మంచిది, కానీ నా కూతురు కోసం నీకులాగే నేను కూడా తనకి అన్యాయం చేయవలసి వచ్చింది, తనకిచ్చిన మాట తప్పవలసి వచ్చింది, బాబీని తనకి అప్పగిస్తానని మాటిచ్చాను, నిన్ను నీ కన్న కొడుకుని కలుపుతానని తనకి వాగ్దానం చేశాను, కానీ నా కూతురు ప్రేమను చూసి నా కూతురు క్షేమంగా ఉండడం కోసం నా మనసు చంపుకుని బాబీని ఇక్కడికి తీసుకువచ్చాను, బాబీని చూసైనా నా కూతురు కోమాలోంచి బయటికి వస్తుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది, బాబీతో కలిసి సంతోషంగా ఉంటుందన్న స్వార్థం, ఒకే ఒక్క స్వార్థం నన్ను ఇంత పని చేయించింది, లేకపోతే బాబీని ఎప్పుడో స్వరాకి అప్పగించి ఉండేదాన్ని, ఇన్ని రోజులు ఎలా తప్పు చేసి ఉండేదాన్నే కాదు, పైపెచ్చి నాకు రివాల్వర్ చూపించి చంపేస్తాను అంటావా, ఆ రివాల్వర్ ఏదో నువ్వే గురి పెట్టుకో, నువ్వు చేసిన పాపాలు కొంచెమన్నా పోతాయేమో అంటూ ఇక నళిని అయితే అభికి వార్నింగ్ ఇవ్వంగానే ఇంతలో ఈ మాటలన్నీ కైలా బాబీ అయితే వినేస్తారు. ఒరే డాషు, మనం అనుకున్నట్టు మీ అమ్మ రోషిని కాదురా, స్వరమ్మేనంట, నాకు ఆ రోజు చెప్పింది నా కన్న కొడుకు బాబీ అని, నేను కూడా అబద్ధం చెప్తుందేమని పట్టించుకోలేదు అంటూ ఇక కైలానంగానే అవును కైలా, వనమాలి కూడా అదే చెప్పింది, నీ కన్న తల్లి స్వర అని, నేను కూడా ఆ రోజు కంగారులో పట్టించుకోలేదు అంటే ఇదే నిజమన్నమాట, నేను అమ్మాయి మేడం కొడుకున, ఇప్పుడే వెళ్దాం పద అంటూ అనంగానే సరే బాబీ వీళ్ళు చూడకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అంటూ కైల అయితే ఎవరూ చూడకుండా బాబీని అయితే తీసుకుని స్వర దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇక స్వర అయితే బాబీ కైలాను చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అమ్మా నన్ను క్షమించమ్మా, నీ పట్ల ఎంతో తప్పు చేశాను, నిన్ను ఎంతో బాధ పెట్టానమ్మా, ఇప్పుడు నిజం తెలిసింది, నా కన్న తల్లి ఎవరో పెంచిన తల్లి ఎవరో, నువ్వు నా కన్న తల్లివి కాబట్టి నువ్వు నా గురించి క్షేమంగా ఉండాలని అంతా బాగుండాలని ఆలోచిస్తావు, ఇప్పుడు అర్థమైందమ్మా నా మీద ఎందుకింత ప్రేమ చూపించావు, ఇంకెప్పటికీ నిన్ను బాధ పెట్టను, నీతోనే కలిసి ఉంటాను అంటూ బాబీ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో కైల అయితే కంగారు పడుతూ ఉంటుంది, ఆ రోజు బాబీని తప్పించినందుకు నా మీద కోపంగా ఉంటుందేమో అని. ఇంతలో స్వర అయితే కైలాని కూడా దగ్గరికి తీసుకుని నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఆ రోజు ఏదో కోపంలో అనేసాను తప్ప, నువ్వు కూడా బాబీ స్నేహితురాలువే కదా, నిన్ను బాబీని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాను అంటూ స్వర అయితే బాబీ కైల ఇద్దరిని కూడా దగ్గరికి అయితే తీసుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.